చూసారా ఈయన పాపులారిటీ? ఈయనే ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు. కొంతమంది అయితే ఈయన్ని రికార్డుల రారాజు అని కూడా అంటారు. ఒక వ్యక్తి ఇంత తక్కువ కాలంలో ఇంత పాపులారిటీ సంపాదించడం చాలా అరుదు. ఎక్కడి నుంచి వచ్చాడో ఎలా వచ్చాడో ఎవరికి తెలియదు. వరుస 8 హిట్లతో టాప్ స్టార్ అయ్యాడు. కొంతమంది అయితే ఈయన త్వరలోనే నంబర్ 1 పొజిషన్కి వెళ్తాడు అంటున్నారు. మరికొంతమంది అయితే ఎప్పటికీ వెళ్ళలేడు అంటున్నారు. రేపు దీపావళికి ఈయన 9వ సినిమా అనుక్షణం రిలీజ్ కాబోతోంది. ఆ సందర్భంగా ఇంటర్వ్యూ ఇవ్వడానికి మన స్టూడియోకి వచ్చారు. పదండి ఏం చెప్తున్నారో చూద్దాం. రెడీయా? రెడీ సార్. హలో సార్, ముందుగా వెల్కమ్ టు అవర్ స్టూడియో. మీరు నంది అవార్డు విన్ అయిన సందర్భంగా మా జెమినీ టీవీ ప్రేక్షకులందరి తరపున హార్టీ కంగ్రాచులేషన్స్. వరుసగా మీవి 8 మూవీస్ హిట్ అయ్యాయి. రేపొద్దున మీ 9th మూవీ రిలీజ్ కాబోతుంది. సో ఇది కూడా సూపర్ హిట్ అవుతుంది అనుకుంటున్నారా? నా ఇప్పటి వరకు 8 సినిమాలు వరుస హిట్లు. 9వ ఆటోమేటికలీ హిట్ అవుద్ది. దీనికి డైరెక్టర్ ఎవరు అనుకున్నారు? మణికంఠన్ DFT, తమిళ్లో నంబర్ 1 డైరెక్టర్. 3 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చి తీసుకొచ్చాం. హీరోయిన్ బాంబే, కెమెరామెన్ మలయాళీ, మ్యూజిక్ బెంగళూరు, ఫైట్ మాస్టర్ ఫ్రమ్ చెన్నై. పాటలు ఎవరు పాడారనుకుంటున్నారు? హిందీలో నంబర్ 1 సింగర్. ఇన్ని భాషలు కలిసి తెలుగు సినిమా చేస్తే ఆటోమేటికలీ ఇట్స్ హిట్. దేర్ ఇస్ నో టూ వేస్ అబౌట్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడున్న టాప్ 10 హీరోస్ లో మీరు ఒకరు. మీరే త్వరలో నంబర్ 1 అవుతారని అందరూ అనుకుంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం? అవ్వచ్చు. టాలెంట్ ఉంటే ఎవరైనా అవ్వచ్చు. నటరత్న NTR ఉన్నప్పుడు చిరంజీవి అని ఒక ఆయన వస్తారు, నంబర్ 1 అవుతారని ఎవరైనా అనుకున్నారా? అమితాబ్ బచ్చన్ ఉన్నప్పుడు షారుఖ్ ఖాన్ నంబర్ 1 అవుతాడని ఎవరైనా అనుకున్నారా? అసలు MGR ఉన్నప్పుడు రజనీకాంత్ నంబర్ 1 అవుతాడని ఎవరు అనుకోలేదు కదా. ఇది అంతే, అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. నెక్స్ట్ సార్, రెండోసారి కూడా నంది అవార్డు మీకే వస్తుందని మీరు ముందే ఊహించారా? ఇందులో ఊహించేదే ఉంది. నాకంటే బాగా చేసేవాళ్ళు ఎవరు లేనప్పుడు నాకే ఇస్తారు కదా. నెక్స్ట్ క్వశ్చన్. సార్, మీరు ఈ రేంజ్ కి రావడానికి కారణం ఎవరు అనుకుంటున్నారు? నేను ఈ రేంజ్ కి రావడానికి కారణం నా ఫ్యాన్స్ అంటాను అనుకున్నారా? నేను మిగతా హీరోల్లా కాదు. నేను ఈ రేంజ్ కి రావడానికి కారణం నేనే. నేను యాక్షన్, ఫైట్స్, డ్రామా, సెంటిమెంట్ అన్ని బ్రహ్మాండంగా చేస్తాను. అందుకే ఇంత పెద్ద స్టార్ అయ్యాను. ముందు నేను, ఆ తర్వాతే నా ఫ్యాన్స్. నెక్స్ట్. సార్, మీరేమనుకోకపోతే ఓ చిన్న క్వశ్చన్ అడగొచ్చా? నో ప్రాబ్లం, అడగండి. థ్యాంక్ యూ సార్. ఆంధ్ర అమితాబ్ అన్న బిరుదు మీకు మీరే ఇచ్చుకున్నట్టు అందరు అనుకుంటున్నారు. అంటారు, ఇది నేను విన్నాను. నా పాపులారిటీ చూసి గిట్టిన వాళ్ళు 100 అంటారు. అన్నిటికీ రియాక్ట్ అవుతావా? మా స్టూడియోకి వచ్చినందుకు థ్యాంక్స్ అ లాట్ సార్. రేపు దీపావళి సందర్భంగా మీ 9వ మూవీ అనుక్షణం రిలీజ్ అవుతుంది కాబట్టి ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్టా? అక్కర్లేదు, అది వీక్ హీరోస్ చెప్పండి. నా సినిమా డెఫినెట్ హిట్. ఓకే సార్. రైల్వే స్టేషన్ కి వెళ్ళి ప్రింట్ తేవాలరా అన్నా. ఈ రోజు మా బాస్ సినిమా రిలీజ్. సినిమా చూసి సాయంత్రం కలుస్తాను. ఉంటాను. రైట్. ఏంట్రా బాలేదు? బాగాలేకపోయినా కానీ బాగుందనే చెప్పాలి. నేను అలాంటి ఫ్యాన్ కాదురా.
సినిమా బాలేదంటే బాలేదంటాను, బాగుంటే బాగుందంటాను. ఏం బాలేదురా, అసలు ఏం బాలేదురా. మన బాస్ తో తీసే స్టైల్లో తీయలేదు, ఇంకెట తీయాలరా? ఇలా అయితే తీయకూడదురా. అసలు సినిమా గురించి నీకేం తెలుసురా? సినిమా తీసే వాళ్ళకంటే చూసే వాళ్ళకి ఎక్కువ తెలుసు. సినిమా తీయడం అనేది ఎంత కష్టమో నీకు తెలుసా? కష్టమైతే చెత్త సినిమా చూడాలా? ఎవడాలా చూడటం. ఎంత ఫ్యాన్ అయినా సినిమా బాగుంటేనే చూస్తాడు. ఈ సినిమా బాలేదు, అట్టర్ ఫ్లాప్. నీకు సినిమా గురించి బాగా తెలుసురా. నువ్వు సినిమా తీ, మేమందరం చూస్తాం. తీస్తాను రా. తీస్తావా? తీస్తాను రా. తీస్తావా? తీస్తాను. తీస్తావా? తీస్తాను రా. అయితే తీరా. ఎప్పుడు తీస్తావన్నా చెప్పు. ఇది దీపావళి, వచ్చే దీపావళి కల్లా బాస్ తో సినిమా తీసి చూపిస్తాను. తీయకపోతే తీయలేకపోతే ఎండిన తాగి ఇదే థియేటర్లో చచ్చిపోతాను. బాస్ ఫోటో తీసుకురా. బలరామ్ అనే నేను ఆంధ్ర అమితాబ్ అయిన సంతోష్ బాబుతో సినిమా తీసి వచ్చే దీపావళికి రిలీజ్ చేస్తాను. అరే వదిలేంట్రా నేను. ఇంకోసారి వాడిని బతిమాలేమో బాగుంటుండరా. అలా కాని పక్షంలో ఇదే థియేటర్ ముందు ఇండ్రిని తాగి చచ్చిపోతాను. నువ్వు వెళ్ళి మేనేజర్ గారికి పిలవరా. అలాగే రేయ్, సాక్షి సంతకం పెట్టరా. ఏమైందిరా? ఏం కాలేదురా. రేయ్, నువ్వు పెట్టు. అమ్మో నీ మెట్ను. పెట్టరా. చూడండి, మీరే సాక్షాత్కం పెట్టాలి. ఎవడరా సినిమా తీసేది? నేనేనండి. ఏం చేస్తుంటారు నువ్వు? లారీ క్లీనర్ సార్. లారీ క్లీనర్ సినిమా తీయటమా? అవునండి ఒరే నీకేమన్నా పిచ్చా మెంటలా? నువ్వేంట్రా సినిమా తీసేది? అడుక్కు తింటావు. సార్. తిట్టకండి సార్, నాకు మీ ఆశీర్వాదం కావాలి సార్. ఏంట్రా ఆశీర్వాదం? సంతోష్ బాబు సినిమాకి టికెట్లు దొరకడమే కష్టం. అలాంటి సంతోష్ బాబుతో నువ్వు సినిమా తీస్తావా? తీస్తానండి. తీస్తావు. తీయకపోతే చస్తావా? అవును సార్. దానికి నేను సాక్షి సంతకం పెట్టాలా? అవునండి. రే ఈ హత్యలో ఆత్మహత్యలో నన్ను ఇరికించకండి రా బాబు. నీ చావేదో నువ్వు చావు. రే తప్పకుండా తప్పకండి. సినిమా తీస్తాడు సినిమా. ఆగిరా. ఒరేయ్, ఆగు. నిజంగా సినిమా తీద్దామా నేనా? అవునరా. రే ముండోళ్ళ మాట్లాడు. వెళ్ళి సారీ చెప్పి పందెం వాపస్ తీసుకోపో. నువ్వేమన్నా చెప్పరా, నేను సినిమా తీసి తీరుతాను అంతే. ఎలా చెప్తావరా? చదివింది ఎంతో తరగతి, చేసేది లారీ గ్రైండర్. మీ నాన్న చేస్తారా? రిక్షా దొక్కుతాడు. మీ అమ్మేమో ఇంటికి తిరిగి బొచ్చలు ఫ్యామిలీ మొత్తం నీడిస్తే 50 రూపాయలు పడినారు. కోట్లు పెట్టి సినిమా ఎడుతావే. మనిషి అనుకుంటే ఏదైనా సాధించగలరా. నేను సినిమా తీస్తాను అంతే. నువ్వు చావు తప్పి ఏమి సాధించలేవరా? నా పాటరా. అరే మీ అమ్మ నాన్నకన్నా నీ గురించి నాకు ఎక్కువ తెలుసు కదా, చెప్పేదేట్రా ప్లీజ్ రా. లేదురా, నా గురించి కూడా నీకు తెలుసు కదా, నేను సినిమా తీసి తీరుతాను. ఒరేయ్, నీలాంటి మొండోడితో స్నేహం చేయడం నాది బుద్ధి తక్కువ. సర్లే. నీ మోహన్ చూస్తే చెప్పు తీసుకోకూడదు. అలాగే. నాశనం అయిపోతారా రే. యారా ఇవాళ ఆరి ఎక్కలేదా? లేదమ్మా, ఇవాళ బాస్ సినిమా రిలీజ్ కదా, సినిమాకి వెళ్ళాను. ఎందుకు వచ్చిన మా ఐదారు సినిమాలు రా? అవి ఏమన్నా మనకు కూడెడతాయా గుడ్డెత్తాయా? ఆ, ఇగో కూరగాయలు తాగటానికి ఏమైనా ఉందా? తెత్తానుండు. ఏరా, మీ వాడి సినిమా ఎలా ఉంది? బాలేదు నాన్న. బాగుండదు. ఎందుకు బాగుంటది? ఆడు సినిమా పిచ్చికి నువ్వు అడగడానికి సరిపోయింది. ఆ, నువ్వు పట్టవే. నువ్వు తాగు. ఒరే, ఎసట్లో బియ్యం పోసాను, కాస్త చూస్తా ఉండు. నేను తాగడానికి వెళ్తున్నాను. పొంగొస్తే మూతి రాయ్. నీకు సినిమా గురించి బాగా తెలుసురా. సినిమా తీ, మేమందరం చూస్తాం. సినిమా తీ, మేమందరం చూస్తావా? తీస్తావా? అలాంటి సంతోష్ బాబుతో నువ్వు సినిమా తీస్తావా? అసలు సినిమా గురించి నీకేం తెలుసురా? నువ్వేంట్రా సినిమా తీసేది? అడుక్కు తింటావు. అడుక్కు తింటావు. అడుక్కు తింటావు. అరెరెరెరెరె, ఏంట్రా ఇది? అన్నం పొంగిపోతుంది కదా. అన్నం అంతా శివుడిపోయి ఉంటది. ఎలాగరా నీతోటి ఈ పని కూడా సరిగా చేయలేవా? ఏడీడు బలరాం. బలరాం. ఆ? అమ్మో, ఏంటిది? ఏమైపోయాడు బలరాం? బలరాం. బలరాం. అయ్యా వస్తున్నారు. ఆగండి అయ్యా, ఆగండి అయ్యా. అయ్యా, ఏంటమ్మా? అయ్యా, కాస్త ఈ ఉత్తరం చదివి పెట్టండి అయ్యా. అమ్మా, ఏ కొడుకు తన తల్లికి చేయకుండా అన్యాయం నేను నీకు చేస్తున్నాను. నేను నీ గాజులు తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను. ఇలా చేశాను, నన్ను తిట్టద్దమ్మా. నువ్వు తిడితే నేను పైకి రాలేను. నాకు నీ ఆశీర్వాదం కావాలమ్మా. నీ ఆశీర్వాదం ఉంటే నేను ఏదైనా సాధించగలను. వచ్చే దీపావళికి నీ 6 గాజుల్ని 12 గాజులుగా తీసుకొచ్చి నీకు తొడుగుతాను. నీ బలరాం. బలరాం. శతమానం భవతి శతాయు పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి.
స్వామి, ఏ మనిషికైనా అమ్మ ఆశీర్వాదం దేవుడు అండా ఉంటే పైకొస్తాడంటారు. ఆ రెండే పెట్టుబడిగా నేను హైదరాబాద్ వెళ్తున్నాను. నాకు జయం కలిగేలా చూడు స్వామి. ఆ? ఫ్రెండు కదా, అయితే రావాలి కదరా. ఎక్కడికి? ఒరే, జీవితంలో సుఖాల్లో కంటే కష్టాలు వచ్చినప్పుడు కలిసి ఉండేవాడేరా నిజమైన ఫ్రెండ్. నువ్వు చేసేది తప్పో రైటో నీతోనే ఉంటారా. నువ్వు గెలిచే వరకు నీ పక్కనే ఉంటా. రే మహి, ట్రైన్ రా, పరిగెత్తరా. మీ కాళ్ళు పట్టుకుంటామండి, మీకు పుణ్యం ఉంటుందండి. కావాలంటే ఏంటిది? మా అమ్మ గాజులండి. అంటే ఇంట్లోంచి పారిపోయి వస్తున్నావా? ఎక్కడికి వెళ్తున్నా? హైదరాబాద్ కండి. ఏం చేద్దామని? సినిమా తీద్దామనండి. సినిమా తీద్దామని? ఆ, నువ్వు సినిమా తీస్తావా? అవునండి. ఆహా, ఇప్పుడేం చేస్తున్నా? లారీ క్లీనర్ నండి. అది క్లీనర్ వే? అవునండి. ఏం చదువుకున్నా? 8వ తరగతి అండి. కోరండి పొదగా 8వ తరగతి చదువుకొని హాయిగా ఏ కలెక్టర్ ఉద్యోగం చేసుకోక నీకెందుకు ఈ సినిమా? మీ నాన్న ఏం చేస్తుంటాడు? రిక్షా తొక్కుతాడండి. ఆహా, అమ్మాయి 4 ఏళ్లలో పాచి పని చేసుకుంటా ఆ, ఉంటుందా? అవునండి. మరి ముక్కులు శౌరి కూడా అక్కడకపోయినావా? ఏకంగా హిందీ సినిమా తీసేవాడు అమితాబ్ బచ్చన్ పెట్టి. ఓరే నీ తుంపదగా, సినిమా తీయాలంటే ఎన్ని గాజులు కావాలి? అన్ని గాజులు నువ్వు ఎప్పుడు సంపాదిస్తావు? ఎప్పుడు మెళ్ళో కట్టుకుంటావు? ఎప్పుడు అమ్ముతావు ఇవన్నీ? లేదండి, అమ్మ ఆశీర్వాదం దేవుడి అండా ఉంటే ఒక మనిషి ఏదైనా సాధించగలడు. నేను తప్పకుండా సినిమా తీస్తానండి. నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తే నువ్వు సినిమా చేస్తావు అనిపించట్లేదు, కానీ నీ కళ్ళల్లో కనిపించే ఆ పట్టుదల చూస్తే మాత్రం నువ్వు తీసేటట్టే ఉన్నావయ్యా. తీస్తావు, తప్పకుండా తీస్తావు. మనం ఏమన్నా సాధించాలనుకున్నప్పుడు ఎన్నెన్నో అడ్డంకులు వస్తుంటాయి, కింద పడుతుంటాం, దెబ్బలు తగులుతుంటాయి. అటువంటిప్పుడు చాలా మంది అడ్డం వచ్చిన వాటికి భయపడి వెనక్కిపోతుంటారు. కానీ అటువంటిప్పుడే అడ్డం వచ్చిన వాటి మీద కాకుండా నీ దృష్టి లక్ష్యం మీద పెట్టు. నువ్వు అనుకున్నది సాధిస్తావు. నీకు తప్పకుండా జయం కలుగుతుంది. అన్నపూర్ణ స్టూడియో దారిటమ్మా. చిన్నగా వెళ్ళి ఎడమవైపుకి వెళ్తే అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. సార్, సీతమ్మకు చేయిస్తే ఎక్కడికి ఎక్కుతున్నావు? అదే ఎవరైనా ఉన్నారేమో చూద్దామని. ఉంటే బొక్కలో తోస్తారు. పద, రేపు పొద్దున చూసుకుందాం. పారా, ఏదైనా లాడ్జింగ్ లో పడుకోవడం తప్ప. ఆ? లాడ్జింగ్ ఆ. మనకి. పద, చూపిస్తా. నీలా సినిమా తీద్దాం చాలా మంది వచ్చినట్టున్నారు. అవునవును, ఆ పక్కన ఉన్నాళ్ళు నీలాంటి ఈ హైదరాబాద్ వాళ్ళకి అప్పుడే తెల్లారిందేట్రా బాబు. ఇదిరా. సరే అండి సార్. సార్ అతను సార్ 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 నమస్తే సార్. ఎవరు వీడు? హీరోరా? చా ఊరుకోండి సార్. మీరు ప్రేమిస్తే హీరో కాదు. వాడు అరవడరా. అవునా? మీరు కాదా అండి? నేను కాదు సార్. చెప్పాను కదా. నా పేరు సుధాకర్ సార్. ఆ. నేను హీరో అవుదామని చెప్పి నన్నే తోసేస్తారా? ఏమిటి గోడకు వచ్చినందుకు తోసేస్తారా? రే చెప్తాను రా. మమ్మల్ని కూడా తోసారు. అయినా పర్లేదు,
పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదు. అది ఏమిటి అబ్బా పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదు, చెడ్డవాడెప్పుడు పరుడు. రెండు ఒకటే సార్ మీరు కవి కదా. మీరు సినిమాల్లో మాటలు ఇంతకి మన దేవుడు సార్ ఆ, శ్రీకాకుళం. మీదెవరు? మాది పాలకొండ అండి. ఇతను వైజాగ్ నుంచి వచ్చాడు. పేరు హీరో అవుదాం వచ్చాడు సార్. హీరో అవుదాం అని చెప్పి స్టూడియో గేట్ల దగ్గర ఏం చేస్తున్నావయ్యా? సినిమా ఆఫీసుల చుట్టూ తిరుగుతుండాలి. అవును సార్. ఒక పని చెయ్యి, నాకు తెలిసిన 4 సినిమా ఆఫీసులు ఉన్నాయి, వెళ్ళి కళ్ళు. సార్ 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 మా ఊరు సినిమా తీద్దామని వచ్చాడు. ఓ, అంతేనా? రండి ఈ తాత రై చిన్న 4 చాయ్ చెప్పు. ఆ రూమ్ ఎక్కడా? రూమ్ లేదు సార్, రాత్రంతా ఇక్కడే పడుకున్నాం. ఏంటి ఇక్కడ? అవును సార్. నువ్వు మౌలాలి సార్. విజయవాడలో ఉండపోయావా? ఇండస్ట్రీ ఇక్కడ పెట్టిన అక్కడేం చేస్తున్నాయా? హీరో అవ్వా? అవుతాం సార్. సార్ మీలు ఎక్కడ? ఈ రోజుల్లో ఎవరికి కళాపోషణ లేదయ్యా. అదేంటి? రాత్రి మా హౌస్ ఓనర్కి 2 కవితలు వినిపించాను అంతే. ఆమెకు జ్వరం వచ్చింది, వాళ్ళ అబ్బాయికి విరోచనలు పట్టుకున్నాయి, మా బిడ్డలు బయట పడేస్తుంది. ఇది 2 కవితలకే? ఏం కవితలు సార్ అవి? అబ్బా హీరో వేషాలు వేసుకుని వేసుకోవచ్చుగా. ఏం కలుతారు సార్ అంటున్నావు? ఎన్నోళ్ళకి జనాలు వస్తున్నాయంట. మీరు పోయండి సార్. ఎవరు సార్ వీళ్ళు? మా ఫ్రెండ్స్ సాఫ్ట్వేర్ కంపెనీ పనిచేస్తున్నారు. వీళ్ళు తెలుగు సరిగా రాదు. రాత్రి వీళ్ళని కూడా నాతో పాటు గెంటేశారు. అయ్యో. అందుకే నేను రాత్రి 14 టౌన్ లో మంచి రూమ్ చూసాను. హౌస్ ఓనర్ 4 ఉండిస్తుంది. మేము 3 ఉన్నాం కదా, మీ 3లో ఒకరు మాతో జాయిన్ అవ్వచ్చు. ఎంజీఆర్ సినీ డ్రెస్ ఇల్లు చూపిస్తాను, ఇక్కడికి తీసుకొచ్చారండి సార్. లోపలికి వెళ్తే మీకే అర్థం అవుతుంది. కమాన్ పదరా. ఏమయ్యా, సినిమాల్లో హీరో హీరోయిన్ అనగా ఒక 50-60 మంది సంబంధం లేకుండా ఒకే రకమైన కొట్లేసి డాన్స్ చేస్తుంటారే. ఏ డాన్సర్ డ్రెస్ ఓ 50 ఉన్నాయా? ఉన్నాయి. ఓ 4 ఇవ్వు. 4 ఇవే ఎంత? రోజుకు 100 అడ్వాన్స్ వెయ్యి. ఇదిగో ఓ 5 రూపాయలు ఇస్తాను, అడ్జస్ట్ అయిపో. రేపు పొద్దున తీసుకొచ్చి ఇచ్చేస్తాను. మా గురువు గారు ఒప్పుకోరాయా? మీ గురుగారు ఉన్నట్లేరు? లేనట్టే ఉన్నారు. ఉన్నట్ట లేనట? ఉన్నట్టే కానీ లేనట్టు. ఏదోటి కానీ ఇదిగో ఈ 50 రూపాయలు ఉంచుకుని అడ్జస్ట్ అయిపో. రేపు పొద్దున్నే బట్టలు తీసుకొచ్చి ఇచ్చేస్తానా? మా గురువు గారు ఒప్పుకోరాయా బాబు? ఎవడే నీ గురువు వేస్ట్ ఫెలో, రోజుకు గెటప్ వేసుకుని ఊరంతా నల్ల ఆంబోతులో తిరుగుతుంటాడు వాడేగా. మీరు ఈ వేషం ఉన్నారని చూడలేదు సార్. మీకు దుస్తులు అద్దెకు కావాలను.